వాక్యం వింటున్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ప్రతిరోజు మనం వాక్యంలో కలుసుకుంటూ మరి యెషయా గ్రంథాన్ని ఆలోచన చేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. మరి ఈరోజు కూడా యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనాన్ని ఆలోచన చేద్దాం. అంచేత ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని ఆలోచించండి. మాతో కూడా కలిసి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లైవ్లో వాక్యం వింటున్న దేవుడి పిల్లలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలోనికి వచ్చాం. మరి 2 వచనాలు ఆలోచన చేసుకోవడం జరిగిపోయింది. 3వ వచనాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మీరు బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగూ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును సాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము. దేవుడు యెషయా ప్రవక్తకు అతని కుమారుడితోనూ ఈ మాటను ఆహాజుకు తెలియజేయమని చెప్పి చెప్తున్నటువంటి మాట మనం ఈ యొక్క అధ్యాయంలో నుంచి చదువుకున్నాం. చదవబడిన ఈ యొక్క వచనాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. ఆ మాటలు కనుక మనం అర్థం చేసుకుంటే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. కనుక ముఖ్యంగా మిత్రులారా, ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా చూస్తే 3వ వచనంలో యెషయా కుమారుడైనటువంటి షెయర్యాషూబును అతన్ని ఆహాజుని కలుసుకోమని యెషయాని ఇద్దరిని కూడా చెప్తున్నాడు దేవుడు. ఈ యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఈ ప్రస్తావన అంటే శాసము మిగులును తిరిగి వచ్చును అని పాత నిబంధన కాలంలో పిల్లల పేర్లను మరి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఆ ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వచనంగా ఈ మాటను మనం చూడవచ్చు. ఏమండి, దానికి ఎంతో మరి ప్రాముఖ్యత ఉన్నట్టు మనం గమనించవచ్చు. అంటే యెషయా అతని కుమారుడు ప్రవక్త అయినటువంటి యెషయాకు ఒక కుమారుడు ఉన్నట్టు ఆ కుమారుడు కూడా అతనితో కూడా ఆహాజుని ఎదుర్కొనడానికి ఇద్దరు కూడా కలిసి వెళ్ళాలని చెప్పేసి దేవుడు అన్నట్లుగా ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. వింటున్నారండి? అయితే రాజును కలవవలసిందిగా చెప్పాడు వాళ్ళిద్దరిని వెళ్ళి. అయితే ఆహాజుని ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును సాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి, ఇది ఏ ప్రాంతం అంటే ఎఫ్రాంతం అంటే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకేను కలవడానికి ఎల్యాకీము షెబ్నా మరియు యావాహులైనటువంటి హిజ్కియా ప్రతినిధులు వెళ్ళినటువంటి స్థలం. ఆ స్థలానికి వెళ్ళమంటున్నాడు. కొంతమంది ఆహాజు తన నీటి సరఫరా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి నీటి సరఫరాను వెళ్ళినటువంటి స్థలం ఇదే అని చెప్తూ ఉంటారు కొంతమంది. అయితే పట్టణానికి నీటి సరఫరా దినాల్లో మరి పట్టబడి మూసివేయబడిందని చరిత్ర చెప్తోంది. అయితే ఈ సంగతి మనం 36వ అధ్యాయము 2వ వచనంలో చూడవచ్చును. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. దయచేసి వాక్యాలు జాగ్రత్తగా వినాలని చెప్పి మీకు మరొక మారు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మిత్రులారా, ఈ మాటలు వినాలి. 32వ అధ్యాయం బైబిల్ తెరిచి
మరి 6వ వచనాన్ని కనుక రెండో వచనాన్ని చూడండి. మనుషుడు గాలికి మరుగైన చోటు వలను గాలి వానకు సాటి అయిన చోటు వలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలవల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలను ఉండును అంటున్నాడు. చూడండి, అంటే మనుషుల్ని దేవుడు ఒక మహత్తరమైనటువంటి సంకల్పంతో చేశాడు. ఆ ప్రాంతంలో అంటే సాకిరేవు మార్గమున అన్నటువంటి ఆ ప్లేసు నీళ్లు లేనటువంటి పరిస్థితి, వాటర్ లేదు వాళ్ళు త్రాగడానికి, ఆ వాటర్ అంతా కూడా బంధించబడింది అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనుషుడు గాలికి మరుగైన చోటు వలను గాలి వానకు సాటైన చోటు వలను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలవల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప నీడ బండవలను అంటున్నాడు. ఎండలో వెళ్తున్నప్పుడు మనకి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాం అండి. ఎడారుల్లో వెళ్తున్నప్పుడు ఏదన్నా ఒక బండ కానీ ఒక బండ నీడ కానీ ఉన్నట్లయితే దాని సాటును మనం తలదాచుకొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఎలాగనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఒక మనుషుడు ఉండాలి, ఎదుటివాడికి అతడు ఆశ్రయముగా ఉండాలి, ఒక నీడ వంటి వాడిగా ఉండాలి. మనుషుడు గాలికి మరుగైన చోటు వలె గాలివానకు మరుగైనటువంటి చోటు వలె ఉండాలి. అంటే శ్రమలో ఉన్నవాడి, కష్టాలు ఉన్నవాడికి మరొకడు ఆదుకోవాలి. అటువంటి వాడు మనుషుడు. మానవత్వం, హ్యూమనిటీ అంటున్నారు చూసారా, హ్యూమనిటీ అంటే మానవత్వం. ఆ మానవత్వం మనిషిలో ఈరోజు కనుమరుగైపోయిందని చెప్పచ్చు. ఎవడికి వాడి స్వార్థం కొరకు బ్రతుకుతున్నాడే తప్పించి సాటి మనిషిని, సాటి సహోదరుని ప్రేమించలేనటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాడు అన్నటువంటిది మనం అందరికీ తెలిసిన వాస్తవం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలన్నీ దేవుడి గ్రంథంలో ఎందుకు చెప్తున్నాడు? ఈ మాటల అర్థం ఏంటి? నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగాను ఇల్లుగాను ఉండుమంటున్నాడు కీర్తనకారుడు. 31వ కీర్తన 2-3 వచనాలు. నా కోట, నా కొండ నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను విడిపించుము. అలాంటి ఎడారిలో, నోరెండిన స్థితిలో, దాహార్తి కలిగిన పరిస్థితుల్లో మరొక వ్యక్తి అతనికి దాహం తీర్చేవాడిగా, మరొక వ్యక్తి అతనికి నీడనిచ్చే నీడగా, ఆశ్రయముగా ఉంటే అది ఎంతో మంచిది అన్నట్టుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూసారా? కనుక ప్రియులారా, ఇలాంటి వాక్యాలు విని మనం నేర్చుకుని దేవుని జ్ఞానంలో ఎంతో బలపడాలి. 32వ కీర్తన 7వ వచనం ఏం చెప్తుందంటే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేది అంటున్నాడు. నా దాగుచోటు అంటే ఆ బండ, ఆ ఎండలో ఉన్నవాడికి బండగా యేసుక్రీస్తు, నీడలేనటువంటి వాడికి నీడగా యేసుక్రీస్తు, దాహంగా ఉన్నవాడి దాహం తీర్చేవాడిగా యేసుక్రీస్తులో ఆ యొక్క తత్వం కనబడుతుంది, ఆ స్వభావం కనబడుతుంది. ఏ మనిషిలో కనబడదు. ఆయన ఒక గొప్ప రక్షకుడు. ప్రతి మనుషుడు అలా ఉండాలని చెప్పి దేవుడి ఉద్దేశం. కానీ ఆ యేసుక్రీస్తు తప్పించి మిగతా వాడు ఎవడో కనిపించడు. కనుక నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అంటున్నాడు. 63వ కీర్తన 63వ కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ప్రతి ఒక్కరూ వేకువనే లేచి మరి దేవుడిని వెతికి, దేవుడిని ప్రార్థించి, ఏ పని మీద అయితే మనం ఆ రోజు ఉండాలని చూస్తున్నామో ఆ పనిలో దేవుడి సహాయాన్ని కోరుకుని ఆ పని మొదలుపెట్టుకుంటే వాళ్ళకి మంచిదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి? అలాగే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగలదు, వారిని నమ్ముకొనకుడి. ఏమండి? వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును అంటున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పెట్టుకోవడం కాదు, కానీ ఏమండి ముందుగానే జాగ్రత్త పడి దేవుణ్ణి నమ్మినట్లయితే. చూడండి, ఆ డాక్టర్ని కోల్కత్తాలో డాక్టర్ని వాళ్ళు హత్యాచారం చేసి భయంకరంగా చంపేశారు. ఆ తర్వాత ఎన్నో రకాల
ప్రభుత్వాలు ప్రయత్నాలు వగేరాలు జరుగుతున్నాయి. భద్రతా విధానాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ ఆలోచన ముందే ఉంటే అలాంటివి జరగకుండా ఉంటాయి కదా. అలాగే నువ్వు సావక ముందే దేవుడిని నమ్మితే పరలోకానికి వెళ్తావు కదా, నరకానికి వెళ్ళకుండా తప్పించుకుంటావు కదా, పాతాళ గుండానికి జారిపోకుండా తప్పించుకుంటావు కదా. రాజుల చేతన కాదు, నరుల చేతనైనా కలగదు. ఏమండి, వాడిని నమ్ముకోవద్దు. రాజుల మీద ఆధారపడితే పని అవ్వదు, అధికారుల మీద ఆధారపడితే పని అవ్వదు, ఎవరినో నమ్ముకుంటే పని అవ్వదు. దేవుణ్ణి నమ్ముకుంటేనే రక్షణ కలుగుతుంది. అది యేసయ్య ద్వారా మాత్రమే. నేను నమ్మిన నా ప్రభు, నా యేసుక్రీస్తు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని ఎంత స్పష్టంగా చెప్పాడు. 146వ కీర్తనలో 3, 4, 5 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మెంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఏదో చేయాలనుకున్న అధికారులు కానీ వాళ్ళ సంకల్పాలను నశిస్తాయి. వాళ్ళ ప్రాణం మెంటిపాలు అవుతుంది, వాళ్ళ దేహం శ్మశానం పాలవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. నువ్వు ఎలా ఉన్నావు? ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? దేవుడి మీద, మనుషుల మీద, అధికారుల మీద, రాజుల మీద? గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఏదో చేస్తారని గొప్పవాళ్ళ చుట్టూ తిరుగుతున్నావా? ధనవంతుల చుట్టూ తిరుగుతున్నావా? పలుకుబడి పదవి ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. ఎవడికి ఏం చేయడు ఇక్కడ. దేవుడు ఒక్కడే న్యాయాధిపతిగా, దేవుడు ఒక్కడే అందరికీ న్యాయం తీర్చేవాడుగా మనకు అనిపిస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి బ్రతికితే నీకు మంచిది దేవుడు అన్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో ఏండి, ఈ యెషయాను అహాజును ఎదుర్కోవడానికి కుమారుణ్ణి యెషయా కూడా తీసుకుని వెళ్ళు, అతను ఎదుర్కొని ఈ విషయం చెప్పని చెప్పడం అతనికి ఎంత బలాన్ని సేకరిస్తుందన్న దానికి ఈ వచనాలన్నీ మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చెప్తున్నాను. అయితే సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంఘములన్నిటి మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, సాటుగాను పర్ణశాల ఒకటి అక్కడ ఉంటుందని చెప్పేసి మరి యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఈ మాట ఉంది. దేవుడి సంకల్పం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆ సియోను పట్ల, యెరూషలేము పట్ల, నివాసుల పట్ల, వాళ్ళందరి పట్ల, ఏమండి, దాని యొక్క ఉత్సవ సంఘముల మీద, పండుగలు జరుపుకునే సంఘాల మీద అప్పుడు పాత నిబంధన కాలంలో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిజ్వాల స్తంభముగా ఉంటానని చెప్పి అభయం ఇచ్చి మాట్లాడాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప ప్రేమ గల దేవుడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో మరొక మంచి మాట రాయబడింది. ఆలోచన చేసుకున్నను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు ఎవరితో ఉంటే వాడికే విజయం. ఏమండి, వాక్ విత్ గాడ్, వాక్ విత్ ఫైత్. నీ విశ్వాసంతో నడుచుకుంటే నీకు విజయం కలుగుద్ది. దేవుడు మాతో ఉన్న. ఒకవేళ నీ విరోధులు, నీ శత్రువులు నిన్ను చుట్టుపెట్టినా, నిన్ను చంపాలని ప్రయత్నం చేసినా నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఎవరికై భయపడాల్సిన అవసరం ఉండదు. రాజులకైనా ఎవరికైనా మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనుకుడి. వారు భయపడుదానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడును అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడికే భయపడాలి, ఏ నరుడికి భయపడకూడదు. ఆడు రాజు అయినా కావచ్చు, అధికారి కావచ్చు, పదవి పలుకుబడి ఏదైనా ఉండొచ్చు. ఎందుచేతంటే తప్పు చేసిన వాడే భయపడాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేయనివాడు ఎవడికి భయపడ్డు, ఒక్క దేవుడికి తప్ప. యాక్సెప్టెడ్ గాడ్,
ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుచేత ఎంతమంది ఆలోచన చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఎంత వ్యర్థమైపోతుంది దేవుడు మన పక్షంగా ఉంటే. వాళ్ళు ఎవ్వరూ మనం ఏం చేయలేరు. దేవుడు పక్షంగా మనం ఉంటే, దేవుడితో మనం కలిసి నడుస్తున్నట్లయితే, విశ్వాసంతో కలిసి నడుచుకుంటున్నట్లయితే, ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధిలో మనం దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నట్లయితే ఎవడు మనకి శత్రువు కాడు, ఎవడు ఏమీ చేయనేరడు అనే వాస్తవాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం యెషయా గ్రంథం 20-21 వచనాలు చూడండి దయచేసి. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇంకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు మూసుకొనుము. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగి ఉండుము. యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేశాల మీద శత్రువులు ప్రబలిపోయి వాళ్ళ దేశాల మీదకి యుద్ధాలకు వస్తూ ఉన్నప్పుడు మీరు కొంచెం సేపు ఇలా దాగి ఉండండి, ఇలాగ జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్త పడండి అని దేవుడు అంత చక్కగా చెప్పాడు చూడండి. కనుక నీ వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించము, నీ వెళ్ళి నీ తలుపులు వేసుకుని ఏమండి నీ గదిలో దాగి ఉండము. ఉగ్రత తగ్గిపోయే వరకు కొంచెం సేపు నువ్వు దాగి ఉండము. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. కరోనా కాలంలో ఎలా ఉన్నాం, దాగి ఉన్నాం. ఎవరి రూమ్లో వాళ్ళే ఉన్నారు, ఎవరికి వాళ్ళు ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారు, బయటికి తిరగరు. కారణం ఏంటంటే ఆ వైరస్కి భయపడి. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క ఉగ్రత కాలం అయిపోయే వరకు కూడా మీరు దాగి ఉండండి. ఇశ్రాయేలు ప్రజలారా, ఇంట్లోంచి బయటికి రాకండి. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు గాజా పైన జరుగుతున్న భయంకరమైనటువంటి యుద్ధం, అలాగే రష్యా ఉక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు, బాంబులు వర్షాలు కురిపించి ప్రజలు భయాభ్రాంతులై ఆఖరికి చిన్నపిల్లలను సైతం చిత్రహింసలు చేస్తున్నటువంటి ఇశ్రాయేల్ దేశం కఠోరమైనటువంటి కఠినమైన మనసుతో, పైగా మేము చేసేది తప్పు కాదు, మేము చేసేది మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారంటే అది ఎంతవరకు న్యాయం? యుద్ధాలు వద్దు మరు అని దేవుడు చెప్తున్నా కూడా వాళ్ళు దేవుడి ప్రజలై ఉండి యుద్ధాలు చేయడం ఎంతవరకు రైటు ఏమండి? కనుక దేవుడి వాక్యానికి లోబడడం లేదు. అది ఏ దేశం అయినప్పటికీ, ఏ ప్రాంతమైనా, ఏ అధికారులైనా దేవుడికి దేవుడి వాక్యానికి లోబడడం లేదు. ఎవరిష్టం వాడిది, ఎవడి గోల వాడిది అని నడుచుకుంటున్నారు. అలాగే సంఘాలు కూడా తగిలడ్డాయి. సంఘాలు కూడా దేవుడికి లోబడడం లేదు, దేవుడికి భయపడడం లేదు. అందుకే దేవుడి దీవులు పొందలేకపోతున్నారు. నేను న్యాయము కొననులుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా అరణ్యములను కొట్టివేయును. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును అంటున్నాడు. దాగి ఉన్న చోటు నీళ్ల చేత. నేను న్యాయమును కొలనూలుగాను కొలబద్ద, నీతి మట్టపు గుండుగాను. మట్టపు గుండు అంటే ఇలాగ వేస్తారు, ఇసుక తాపి మేస్తులు గోడకి నిదానంగా ఉందా లేదా, ఎక్కడైనా ఎత్తుపల్లాలు ఉన్నాయా, వంకర్లు ఉన్నాయా చూస్తుంది. అలాంటి మట్టపు గుండు వేసి ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఆత్మని దేవుడు కొలత కొలుస్తున్నాడు. ప్రతి ఒక్క ఆత్మకు మట్టపు గుండు వేస్తున్నాడు. వాక్యం, ఆ వాక్యంలో నువ్వు సరిగా లేకపోతే, నువ్వు తోగపోతే, సరిగా ఉండకపోతే ప్రమాదంలో పడిపోతావు. దేవుడు సహవాసాన్ని వదిలేసుకుంటే ప్రమాదంలో పడిపోతావు. కుటుంబం ప్రమాదంలో పడిపోతుంది, ఇబ్బందుల్లో పడిపోతారు. జాగ్రత్తగా ఉండమని ఆనాడు ఇశ్రాయేలుకి, ఈరోజు క్రైస్తవులు సంఘాలకు చెప్తున్నాడు దేవుడు. కనుక ఇటువంటి వాక్యాన్ని ఎంతమంది గైకొంటున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది మరి విధేయత చూపుతున్నారు అనేటువంటిది బహు జాగ్రత్తగా చూడాలి. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. ఎలాంటి యుద్ధాల వలన అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనమే యుద్ధ రంగం గురించి తెలియజేస్తూ ఉంది. వాళ్ళు సిరియానులు, మిగతా రాజులు మరి ఆహాజు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు భయపడిపోతున్నాడు. ఆ రాజుల గురించి జడిసి భయపడిపోతున్నాడు. అలాగని దేవుడి మీద నమ్మకం లేదు ఆహాజుకి. దేవుడి మీద విశ్వాసం లేదు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు, పరిపూర్ణమైన నమ్మకం లేదు.
అంచేత దేవుడే స్వయంగా కలగజేసుకుని ఆహాజుకి అభయం ఇచ్చి యెషయా కుమారుని ఇద్దరిని కూడా వెళ్ళి ఆహాజుని కలుసుకొని అతనికి ధైర్యం చెప్పండి, ఏం పర్లేదు నేను ఉన్నానని అతనికి చెప్పండి, భయపడొద్దని చెప్పండి, జడియవద్దని చెప్పండి, నేనున్నాను కదా, ఎందుకు అలా భయపడిపోతున్నాడు, నన్ను నమ్మకపోవడం వల్లే కదా అతనికి పిరికితనం పట్టుకుంది. దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు అనేటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారు కదా, చెప్పండి అని చెప్పి దేవుడు మరి యెషయా కుమారుని ఇద్దరిని కూడా ఆ ప్రాంతానికి పంపడం మనం చూస్తున్నాం. కుంటివాడు దుప్పువలే గంతులు వేయను, మోగవాని నాలుక పాడును, అరణ్యంలోని నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. దేవుడు తోడై ఉంటే ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. కుంటివాడు దుప్పువలే గంతులేస్తాడు, మగవాడు చక్కగా ప్రతిగానాలు చేసి చక్కని పాటలు పాడతాడు, అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలువలు పారుతాయి. దేవుడు తోడుగా ఉంటే, లేకపోతే మొత్తం అన్నీ బంద్. నీళ్లు ఉండాల్సిన చోట నీళ్ళు ఉండవు, ఆహారం ఉండాల్సిన చోట ఆహారం ఉండదు. దేవుడితో పెట్టుకోకూడదు ఎవడు కూడా ప్రపంచంలో, ఏ దేశమైనా కూడా. ఆలోచన చేయండి. కనుక ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీళ్లు బొగ్గలు పుట్టును, నక్కలు కొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డిను, మేతయును పుట్టును. అంటే దేవుడు నీకు తోడుంటే, దేవుడితో నువ్వు నడుస్తుంటే, దేవుడి సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నీకు లేని చోట అది దేవుడు కలిగిస్తాడు. నీరు లేకపోతే నీరు ఇస్తాడు, ఆహారం లేకపోతే ఆహారం ఇస్తాడు. ఏమండి, ఎండమావులైనా మడుగులుగా మారుస్తాడు, భూమిలోని నీటి బొగ్గలు రప్పిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు. ఎంత దేవుడి వల్లే కదా. ఆ దేవుడిని నమ్మనాకి నీకేం తెగులు, నువ్వు దేవుడిని నమ్మితే నీకు మంచిది. అటువంటి కృపగల దేవుడు ఎన్నో మరి అభయాస్త్రాలు ఇచ్చాడు దేవుడు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు. అటువంటి దేవుడిని నమ్మితే నీకు మంచిదే కదా. ఆయన సన్నిధికి రాకపోవడం నీకు మంచిది కాదు అని చెప్తున్నాను అనమాట. మీకా గ్రంథం 5:4-5 వచనాలు చదివి ముగించుకుందాం జాగ్రత్తగానండి. ఈ వాక్యం ఎవరైనా వినకపోతే వాళ్ళు కూడా పరిచయం చేయండి. ఆయన నిలిచి యెహోవా బలము నొంది తన దేవుడైన యెహోవా నామం మహాత్మ్యమును బట్టి తన మందను మేపును, కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యాంతముల వరకు ప్రభులుడగును. ఎవరు నిలుస్తారు? ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను అంటే సంఘాన్ని మేపుతాడు. కాగా వారు అనగా క్రీస్తు ప్రభు సంఘస్థులు నిలుతురు. చూసారా ఎలాంటి పరిస్థితిగా నిలుస్తారు? బండ మీద కట్టబడిన సంఘం, క్రీస్తు ప్రభు అనే పునాది మీద వేయబడిన సంఘం. ఆయన భూమ్యాంతముల వరకు ప్రభులుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో సొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని నిద్రించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. అశ్షూరుని ఎదిరించడానికి 80 కాపరులు బలిష్ఠులు నియమిస్తాం. అశ్షూరు కన్నా బలమైన వాడు సాతాను, ఐగుప్తు కన్నా బలమైన వాడు సాతాను. అటువంటి బలవంతుడైన సాతాన్ని ఎదిరించడానికి సంఘంగా క్రీస్తు ప్రభు సంఘంగా మనల్ని ఉంచాడు, నిలబెట్టాడు దేవుడు. పాతాళ లోక ద్వారములు క్రీస్తు ప్రభు సంఘం ఎదుట నిలవనేరు. అటువంటి క్రీస్తు సంఘంలో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. నువ్వు నచ్చిన చోట ఉండడం కాదు, దేవుడి చోట. దేవుడు ఏ చోట ఉన్నాడు? దేవుడి సత్యం ఏ చోట ఉంది? ఏ సంఘంలో సత్యం ఉంది, ఆ సంఘంలో నువ్వు సహవాసం కలిగి ఉంటే నీకే మంచిదని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఓపిక విన్నా మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా యొక్క నెంబర్ తీసుకోండి, నన్ను సంప్రదించండి. 9959354781. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఇంతవరకు ఈ వాక్యాన్ని ఓపికగా విన్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు దీవించండి. వాళ్ళు ఎవరైనా రోగులు ఏంటో స్వస్థపరచమని క్రీస్తు నామని అడిగి వేడికి నుంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.